సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకరు చదివి సహాయించి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎందుకంటే క్రైస్తవులమైన మనం ఎవరమైనా ప్రార్థన చేయకుండా దినచర్యను మొదలుపెట్టాం. ఏ అవసరతను గురించైనా ప్రార్థన చేసే ప్రారంభిస్తాం. అయితే ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉన్న మన జీవితాల్లో కూడా కొన్ని అనుచితమైనటువంటి అనివార్య కారణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సందేహించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అనుమానాస్పద సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వ్యతిరేకమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మేలు అనేటువంటిది కనపడకుండా పోతూ ఉంది. ఆశీర్వాదం మచ్చుకైనా కనపడట్లేదు అని మనం ఆలోచనలు చేస్తూ ఉన్నాం. కారణం మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో ఎవరికి భక్తి వాళ్ళు, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, ఒకళ్ళు మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదండి. క్వశ్చను మనమే, ఆన్సరు మనమే అయి ఉండాలి. ఎందుకంటే ఆయన యొద్ద త్రాసు ఉంది, అది న్యాయమైనటువంటిది, అది న్యాయమైనటువంటిది. కాబట్టి వాక్యం అనేటువంటి త్రాసులో దేవుడు మనల్ని కరెక్ట్గా తోస్తాడు. దేవుడు మన తన అనేటువంటిది కాదు, నీ నా అనేటువంటి భేదము లేకుండా ఆయన యొక్క త్రాసు ఉంది. కాబట్టి ఆ త్రాసులో మన యొక్క భక్తిని కొలవబడుతుంది, మన నీతి కొలవబడుతుంది, మన యథార్థత కొలవబడుతుంది, మన మంచితనము కొలవబడుతుంది, మన క్రియలు కొలవబడతాయి. మనం చేసే ప్రతి పనికి ఫలం దేవుడు మనకిచ్చేదానికి ఆయన యొద్ద త్రాసు ఉంది. ఆ త్రాసులో మనల్ని చూసినప్పుడు మనం తక్కువ కాకుండా ఉండాలి. తక్కువ అవటానికి కారణం, కార్యాలు జరగకపోవటానికి కారణం ఏమిటి అంటే, నీ సేవకులు మొదట కాదు, ఏమండి, నీవు కాదు, నీ సంఘము కాదు, సేవకులు, సంఘం అందరూ ఎప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉంటారు. ఆ అభిషేకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, భారము కలిగిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన నువ్వు చేసేటువంటి దానికి, నీ ఉపవాస దినాలకు, నీ వ్రత దినాలకు, నువ్వు ప్రత్యేకించుకున్న జీవితానికి, నీ క్రియలకు తగినట్లుగా ప్రతిఫలము దేవుడు నీకు అనుగ్రహించును గాక. అట్టి కార్యాలు దేవుని సన్నిధిలో మనం చూడాలి. కాబట్టి దేవుని యొక్క త్రాసులో మనము ఉన్నప్పుడు మనకు కార్యాలు జరగాలి అని అంటే యథార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడట. అంగీకరించబడకపోవటానికి కారణాలు, భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించకూడదు. అక్కడ రాయబడి ఉంది చూడండి, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. అందుకే లేవి కాండంలో ఒక మాట ఉంటుంది, చిన్న రెఫరెన్స్ ఇస్తాను. ఒకడు తన సమాధాన బలి పశుమాంసంలో కొంచెమైనా మూడవ నాడు తినని ఎడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు, అది హేయము. దాని తినువాడు దాని దోష శిక్ష భరించును. చూడండి ప్రియులారా, ఎందుకంటే దేవునికి అర్పించేటువంటిది శ్రేష్టమైనటువంటిదిగా, ప్రథమమైనటువంటిదిగా, నిర్దోషమైనటువంటిదిగా, శ్రేష్టమైనటువంటి దానిని అర్పించాలి. పులిసిన దానిను, ఏమండి, పొంగని దానిను మనము శ్రేష్టమైనటువంటి దానిని కాకుండా మరి దేనిని అర్పించినా ఆయన బలికి ఇష్టపడడం. ఎందుకంటే బలిసిన వాటిని, క్రొవ్విన వాటిని అంట, ఏమండి, మగ దానిని అంటారు. ఒక మాట చెప్పాలి అని అంటే తీసుకొచ్చి ఏం చేయాలంట, దేవుని బలికి ఉపయోగించాలట. అంటే దేవుని సన్నిధిలో బలంగా ఉన్నటువంటి వ్యక్తులుగా, ఏమండి, దేవుని సన్నిధిలో మంచి వ్యక్తిగా, అంటే శ్రేష్టమైనటువంటి, లోపము లేనటువంటిదిగా, కుంటిదానిని, గుడ్డిదానిని, లోపము కలిగిన దానినట ఆయన కోరుకోడటండి, ఆయన ఇష్టపడట. క్రొత్త నిబంధనకు వస్తే దేవుడు ఆ విధంగా ఎంచుకున్నాడు.
నీచంగా ఉన్నటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని దేవుడు లోకంలో నుంచి ఏం చేశాడు? బలవంతులైన వారు దేవుని మాట వినలేదు కనుక బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని జ్ఞానులు ఎదుట వేరే వారిని ఏం చేశాడు? ఘనత నిమిత్తమైన వారిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. వారిని కించపరుచుటకు మీరు వినని కారణం చేత వీళ్ళు విన్నారు కాబట్టి అనే మాట కొరకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు మొట్టమొదట ఆయన తన పోలికలో పురుషుని దేవుడు చేశాడు. పురుషుని కొరకు స్త్రీని చేశాడు, కానీ స్త్రీని చేయాలన్న ఉద్దేశంలో ఆయన చేయలేదండి. కాబట్టి మోసకరమైనటువంటి జీవితంలో మోసపోయింది స్త్రీ. కానీ ఆ స్త్రీని కూడా దేవుడు ఏం చేశాడు? శిశు ప్రసూతి ద్వారా ఏమండి స్త్రీకి కూడా విమోచన కలుగ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దానిని మనము ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మనము ఏ భేదము లేకుండా దేవుని కార్యాలు పూనుకుంటూ ఉన్నాం. ఏమండి, కొంతమంది ఇంకా పాత నిబంధనకి ముంగుర్తులుగా ఉన్నారు, కొత్త నిబంధనకి రాలేదన్నమాట. అర్పించే వాటిని గూర్చి, దేవునికి ఇచ్చే వాటిని గూర్చి, వచ్చే వాటిని గూర్చి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇచ్చేవాడు ఎలాంటిది ఇస్తూ ఉన్నాం, వచ్చేవారు ఎలా వస్తూ ఉన్నారు, ఉండేవారు ఎలా ఉంటున్నారు అనేటువంటి వాటిని ఆలోచించటంలా. మనం అర్పించేటువంటిది అంటే సమాధాన బలిగా ఎంచబడాలట. ఏమండి, అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు, అది హేయము. దాన్ని తినువాడు తన దోష శిక్షను భరించును. చూడండి, దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే యథార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థనకి మనమే నిర్ధారణ చేసుకోవాలి. ఎలా ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? యథార్థవంతులముగా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనము పాపము లేనటువంటి వారిగా, ముసుగు లేనటువంటి వారిగా, ఏమండి అవిధేయతతో మనం ఉండకుండా యథార్థమైనటువంటి వారిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా ఆ ప్రార్థనను దేవుడు ఏమంటున్నాడు? సంతోషంగా స్వీకరిస్తారట.